ఉపయోగపడిద్దట. సామెతల గ్రంథం 14:1 చూడు. దేనికి ఉపయోగపడుతుంది ఆ జ్ఞానం? సామెత 14:1. జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టును. చాలు. ఇంకో నెక్స్ట్ చదువుతున్నాను. అది లోక సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానం దేవుని జ్ఞానం. స్తోత్రం. హల్లెలూయా. ఇంటిని కట్టుకునేది ఎవరిచ్చే జ్ఞానం? అది దేవుడిచ్చే జ్ఞానం. అది దేవుడిచ్చే జ్ఞానంతో ఇంటిని చక్కగా కట్టుకోవచ్చట. దేవుడిచ్చే జ్ఞానంతో బిడ్డలను చక్కగా పెంచుకోవచ్చట. దేవుడిచ్చే జ్ఞానంతో చక్కగా సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోవచ్చట. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంది. కింద లైన్ చదివి అది ఏంది అంటే, మూర్ఖురాలు తన చేతులతోనే తన ఇల్లు పెద్దగా పట్ల ఓడ తిరుగును అన్నాడు. జ్ఞానవంతురాలే ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానం లేని మూఢురాలు అని పెట్టాడు దేవుడు. మరి ఎందుకు పెట్టాడు నాకు తెలియదు. స్తోత్రం. మూఢురాలు తన సొంత చేతులతో ఇంటిని ఏమి చేయను, అప్పటికప్పుడికే జలం నైస్గా వేయను, అప్పటికప్పుడే దాన్ని భయంకరంగా చింపి ఏం చేయను, గోల చేయను. స్తోత్రం. హల్లెలూయా. అప్పటికప్పుడే కట్టును, అప్పటికప్పుడికే కూర్చును. 10 తలకొట్లు ఒకసారి చేరినా కానీ పెద్ద ఇష్టం జరగడంటే కానీ నేను చూసి ఇట్లా మిమ్మల్ని ఏమంటలేదు. చూసిన సమాజం 4 కప్పులు కానీ ఒకసారి కూడా దేవుని బిడ్డల గురించి కాదు నేను చెబుతుంది. వీళ్ళు నలుగురు కాదు 40 మంది విడినా కానీ వాళ్ళ మధ్యలో ఉండే సంభాషణ ఏంటి? యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. ఇదే వీళ్ళు నలుగురు కాదు 40 మంది సమకూడినా కానీ దేవుని పిల్లలు సమకూడిన కాడ ఇదే జరిగింది. అమ్మ ఇదే జరుగుతుందిగా, ఇదే జరిగింది. స్తోత్రం. దేవుని ఎరగినటువంటి వ్యక్తులు సమకూడిన దగ్గర 4 కప్పులు సమకూడితే 1 కప్పు ఫినిష్ ఏంటి? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకును అన్నాడు. ఇప్పుడు పెరికేసేది ఆమె ఇంటిని అంట, పక్క ఇంటిని అంట. పక్క ఇంటిని పెరిగి ఊరుకోవద్దు, ఆమె ఇంటిని ఆమె పెరికి వేసుకును అని అంటాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలెను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఏం చేసిద్దంటే ఇంటిని కడుతుంది. ఆ జ్ఞానం ఏం చేసిద్ది? ఇంటిని ఆరడపరుచుకోదు, ఇంటిని గలిబిలి చేసుకోదు, ఇంటిని కడుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుటాలదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని వాక్యము సెలవిస్తుంది. ఆమె ఇంటిలో పని చేయకుండా భక్త్యము భోజనం చేయదట. చాలా పెండ్ల ప్రాణి నిలుస్తుంది. ఊళ్ళో ఉన్న దీపాలన్నీ ఆరిపోయినా కానీ ఈమె దీపం మట్టి ఆరిపోదంట. చాలా చీకటి అయినాక పనిచేస్తుంది, మళ్ళీ చాలా పెండ్ల కండి లేచింది. స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమ్మా అమూల్యమైనది. దేవుని ద్వారా అనుగ్రహించబడే ముత్యం, దేవుడే ఇచ్చిన ముత్యం. ఎవరు? జ్ఞానవంతురాలు. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం, సంఘానికి ప్రతిరూపం, సంపాదనకు మరో రూపం. స్తోత్రం. గుణవతి అయిన భార్య కలిగినటువంటి భర్త ఆ ఊరు గౌనుల మీద కొనియాడబడతాడట. స్తోత్రం.
అధికారులతోనూ ప్రధానులతోనూ కూర్చుంటాడు. అతని గౌరవానికి వెలితి ఉండదు. వాడు పనికి మాలినాడు అందో స్తోత్రం. పనికి మాలిన ఆయనే కానీ నా భర్త అంతటే. పనికి మాలిన ఆయన అందరూ ఏమంటున్నారు? సమాజం అంతా నిందించకపోయినా కానీ తన భర్తని వెనకేసుకొచ్చుంటుంది. నీకు అయిపోయిన దాకా కోటం అయిపోయినాక నీకు అందరూ లేక కుటుంబాలు కట్టుకోవడానికి దేవుని జ్ఞానం కావాలి. స్త్రీలకే కాదు, పురుషులకు కూడా కావాలి. జ్ఞానం మీలో చదివించిన మాటే పురుషుడికి, మీలో ఎవరికైనా అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉందయ్యా. వాడు దేవుణ్ణి అడగవలను. దైవిక సంబంధమైన జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలి. తెలివి కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానం కలిగి సమాజంతో మసులుకోవాలి. మీరు అజ్ఞానుల వలె కాక అన్నాడు. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. రెండు అయిపోయాయి. ఒకటి బుద్ధి. ఎవరు బుద్ధిమంతులు? దేవుడు ఉన్నాడని నమ్మేవాడు, దేవుని మాట చప్పున చేయువాడు. రెండు జ్ఞానవంతుడు. ఎవరు? దేవుణ్ణి అడిగేవాడు జ్ఞానవంతుడు. ఏం అడిగేవాడు? జ్ఞానమని అడిగేవాడు. జ్ఞానాన్ని. జ్ఞానం ఉంటే ఏం అడగాలో అదే అడుగుతామండి. అవునా? ఫస్ట్ దేవుని దగ్గర మనం ఏం అడగాలి? ఎఫెసీ పత్రిక ఒక మాట ఉంటాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అవుతుంది. అది మామూలుగా కంటత పెట్టారు కదా, పట్టలేదు మీరు? మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుమైన నిరీక్షణ నీటితో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యాన్ని బట్టి క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన బలాతిశయం ఏంటిదో తీశారా? తీయలేదా? మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగురించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి. ఏ జ్ఞానం ఇది? దైవిక జ్ఞానం. ఈ జ్ఞానం ఒక వ్యక్తికి అనుగ్రహించబడితే దేవుని దగ్గరికి వెళ్ళి ఏ ప్రార్థన చేయాలో అదే ప్రార్థన చేస్తామండి. ముందు దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుని దగ్గర ఏమడగాలో తెలుసా? నీ జ్ఞానాన్ని నాకు అయ్యా. నీ జ్ఞానం చేత నేను నింపబడితే, నీ జ్ఞానం నాకు అనుగ్రహించబడితే నిన్ను ఏం అడగాలో నాకు అర్థమైంది. భక్తిహీనులు అర్పించినట్లు మీరు అర్పణ అర్పించొద్దన్నాడు. ఎక్కడ అది? నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. భక్తిహీనులు ఏం చేస్తారంట? పరధ్యానంతో, అశ్రద్ధతోటి భక్తిహీనులు అర్పణ అర్పిస్తారు. నీవు అట్లా చెయ్యొద్దు అని అన్నాడు. ఎక్కడ మరి ఏడది గుర్తు చేయాలి. ఏడ ప్రసంగి 5:1 చదువు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మీరు దేవుని మందిరములకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. అజ్ఞానులు అర్పించినట్టు బలి. ఏం ఎంతసేపు తీశారు?